హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మీనరాశి వారికి స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ విషయం కాదు. చాలామంది జీవితాల్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదు, ఎందుకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లేదు, ఎందుకు వ్యాపారంలో లాభం కనిపించడం లేదు, ఎందుకు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతోంది అనే ప్రశ్నలకు సంబంధించిన ఒక చిన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీనరాశి వారికి ప్రస్తుతం గ్రహాల ప్రభావం కొంత భారంగా ఉంది. గురుగ్రహం అనుకూలంగా ఉన్న శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయి. అలాంటి సమయంలో ఇంట్లోని నెగిటివ్ శక్తులు మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. చివర్లో చెప్పే పరిహారం చాలామందికి అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిందని విశ్వసిస్తున్నారు. మీ ఇంట్లో కనిపించే ప్రమాదకర సంకేతాలు. మీనరాశి వారిలో చాలామంది ప్రస్తుతం ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, ఎంత నిద్రపోయినా శరీరంలో నీరసం తగ్గకపోవడం, డబ్బు సంపాదించిన అనుకోని ఖర్చులు రావడం, ఇంట్లో తరచు వస్తువులు పగిలిపోవడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరగటం, పిల్లల మాట వినకపోవడం, అప్పులు తీరకపోవడం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాకపోవడం, ఇంట్లో మొక్కలు ఎండిపోవడం, పూజలు చేసిన ఫలితం కనిపించకపోవడం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది దృష్టి శాపం, గృహదోషం అని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అసలు కారణం మన ఇంటి పరిసరాల్లోనే దాగి ఉంటుంది. మీ ఇంటి గుమ్మం ఎంత ముఖ్యమో తెలుసా? వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం ఇంటి ముఖ్య ద్వారం మాత్రమే కాదు, అది అదృష్టం లోపలికి ప్రవేశించే మార్గం, అది సంపద ప్రవేశించే మార్గం, అది సానుకూల శక్తి వచ్చే స్థానం. అందుకే పూర్వం మన పెద్దలు ప్రతిరోజు ఉదయం గుమ్మం కడిగి ముగ్గు వేసేవారు, సాయంత్రం దీపం వెలిగించేవారు, గడపను పవిత్రంగా భావించేవారు. కానీ నేటి కాలంలో చాలామంది గుమ్మం ముందు పాత చెప్పులు, చెత్త, విరిగిన వస్తువులు, తుప్పు పట్టిన సామాన్లు పోగులు చేస్తూ ఉంటారు. ఇవి క్రమంగా ఇంటి అందాన్ని మాత్రమే కాదు, మనసులో కూడా భారాన్ని పెంచుతాయి. లక్ష్మీదేవిని అడ్డుకుంటున్న ఆ వస్తువులు ఏమిటి? ముఖ్యంగా ఈ 7 వస్తువులు ఇంటి ముందు ఉండకూడదని పెద్దలు చెబుతున్నారు. అయినా కూడా పాత చెప్పులు, తెగిపోయిన చెప్పులు, పాడైన బూట్లు ఇవి ఇంటి ముందు ఎక్కువ రోజులు ఉంటే దరిద్రానికి సూచికగా భావిస్తారు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, పాత ఇనుప రాడ్లు, విరిగిన గేట్లు, పాడైన పనిముట్లు ఇవి నిర్లక్ష్యానికి ప్రతీకలుగా భావిస్తారు. విరిగిన కుండీలు ఇంట్లో ఉండటం మంచిది కాదని చెబుతారు. ఎండిపోయిన మొక్కలు నిలిచిపోయిన శక్తిని సూచిస్తాయని అంటారు. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచకూడదు అని చెప్తారు. చెత్త పేరుకుపోవడం, ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉండటం శుభప్రదంగా భావించరు. పని చేయని గడియారాలు, ఆగిపోయిన గడియారం పురోగతి ఆగిపోవడానికి సంకేతంగా భావిస్తారు. శుక్రవారం చేసే మహాపరిహారం. ఇప్పుడు పరిహారం గురించి తెలుసుకుందాం. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తరువాత ఈ పని చెయ్యండి. మొదట గుమ్మం ముందు ఉన్న చెత్తను తొలగించండి. తర్వాత ఒక బకెట్ నీటిలో కొద్దిగా రాతి ఉప్పు, చిటికెడు పసుపు, కొన్ని తులసి ఆకులు వేసి కలపండి. ఆ నీటిలో గడప చుట్టూ శుభ్రం చేయండి. తరువాత గడపకు పసుపు కుంకుమలు పెట్టండి. అందమైన ముగ్గులు వేయండి. 2 వైపులా దీపాలను వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత చేతులు జోడించి ఇలా ప్రార్థించండి: అమ్మా మహాలక్ష్మీదేవి, మా ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించు తల్లి. మీనరాశి వారికి ప్రత్యేక సూచన. మీనరాశి వారు చాలా సున్నిత మనస్తత్వం కలవారు. ఇతరుల బాధలను తమ బాధలుగా భావిస్తారు. చాలా త్వరగా నమ్ముతారు, ఎక్కువగా ఆలోచిస్తారు. అందువల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 21 సార్లు జపించడం మంచిదని భావిస్తారు. వచ్చే 90 రోజుల్లో ఏమి జరగబోతోంది? ఈ పరిహారాన్ని విశ్వాసంతో చేసే మీనరాశి వారికి ఆగిపోయిన పనులు ముందుకు కదలడం, అప్పుల భారంతో కొంత ఉపశమనం, ఉద్యోగ అవకాశాలు రావటం, కుటుంబ కలహాలు తగ్గడం, మనశ్శాంతి పెరగడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి మార్పులు క్రమంగా కనిపించవచ్చని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి.
మీనరాశి వారు మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్నది ఎప్పుడూ పెద్ద శత్రువు కాకపోవచ్చు, కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా కావచ్చు. అందుకే ఈరోజే మీ ఇంటి గుమ్మానికి పరిశీలించండి, అనవసరపు వస్తువులను తొలగించండి, శుభ్రతను పాటించండి, దీపారాధనలు చెయ్యండి, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. అప్పుడు లక్ష్మీ కటాక్షం, దైవానుగ్రహం, మనశ్శాంతి మీ జీవితంలో పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మహాలక్ష్మీదేవి. ఓం నమః శివాయ.